ఈరోజు మన వీడియో వచ్చేసి లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చూద్దాం. చూడండి, ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ని ఈ విధంగా జాయింట్ చేసి పెట్టుకోవాలా. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్, ఇవి వచ్చేసి నడుము కట్టుకోవడానికి లాడలు, ఇది వచ్చేసి కింద లంగా. నడుము మనం ఇక్కడ 6 ఇంచులు తీసుకున్నాం కదా, 12 ఇంచుల నడుము లూజు. ఇది వచ్చేసి లైనింగు. చూడండి, లైనింగ్కి 2 పీసులు జాయింట్ వచ్చే విధంగా అయితే కట్ చేసిన. ఇప్పుడు ఆ జాయింట్ని ఏ విధంగా అతికిస్తానో చూడండి. ఇక్కడ కదలకుండా మనకి వెనక్కి ముందుకి రివర్స్ కాకుండా ఉండడం కోసం పిన్ని పెట్టుకొని జాయింట్ చేస్తున్నా. ఇట్లా ఒక్కొక్క పీస్ని జాయింట్ చేసుకోవాలా. ఏది ఉల్టా ఏది సీదా అనేది చూసుకొని అయితే అతికించుకోవాలి. లైనింగ్ 2 ముక్కలు జాయింట్ ఉన్నాయి కదా, అందుకోసం తొందర అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. లాంగ్ ఫ్రాకు ఈ విధంగా కుట్టినాక మళ్ళీ పైన ఒక కుట్టు వేసుకోవాలా. ఇప్పుడు ఒక జాయింట్ అతికించినాం కదా, ఇప్పుడు ఇంకో 2వ జాయింట్ని కూడా అతికించుకోవాలా. మనకి 2 ఒకే విధంగా వచ్చేలాగైతే లైనింగ్ని జాయింట్ చేసుకోవాలా. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మళ్ళీ పైన ఒక కుట్టు వేసుకోవాలా. ఇప్పుడైతే 2 జాయింట్లు వేసినాం కదా, ఇప్పుడు కింద వైపున ఈ విధంగా మడత పెట్టయితే కుట్టుకోవాలా. ఈ విధంగా ఎంత చిన్నగా మడత పెట్టడానికి వస్తే అంత చిన్నగా మడత పెట్టుకోవాలా. ఇది వచ్చేసి లైనింగ్ కదా, లోపలికి ఉంటుంది. మనము జిగ్జాగ్ అవసరం లేదు లోపల పైక, ఓన్లీ మిషన్ కుట్టేసుకుంటూ కూడా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా అయితే చివరి వరకు కుట్టేసినా కదా. ఇప్పుడు నడుముని ఇవి 2 జాయింట్ చేసుకోవాలా. చూడండి, ఇక్కడ 2 జాయింట్లు మనకు ఒకే వైపుకి వచ్చినాయి కదా. ఈ విధంగా వచ్చిన తర్వాత స్టిచ్ చేసుకోవాలా. ఇక్కడ మనకి కుట్టు ఊడిపోకుండా ఉండడం కోసం డబల్ కుట్టు వేసుకున్నాం కదా. చూడండి, లైనింగ్ అయితే అయిపోయింది. ఈ విధంగా నడుము లూజు మనకి 12 ఇంచులు వచ్చింది. ఇక్కడ మనకి ఒరిజినల్ పీస్కి వచ్చేసి జాయింట్ లేదు కదా, డైరెక్ట్గా కుట్టేసుకోవడమే. ఇప్పుడు ఈ లైనింగ్కి ఈ ఒరిజినల్ పీస్ని ఈ విధంగా రౌండ్గా నడుము కుట్టేసుకోవాలా. మనము ఇది కుట్టేటప్పుడు, నడుము కుట్టేటప్పుడు మనకి క్లాత్ క్రాస్లో ఉంటుంది కాబట్టి సాగుతుంది. సాగకుండా లూజ్గా పట్టుకొని అయితే కుట్టుకోవాలా. ఇట్లా కుట్టుకోవడం వల్ల ఏమంటే మనం 12 ఇంచులు తీసుకున్నాం కదా నడుము లూజు, 12 ఇంచులే వస్తుంది. మనం సాగినామంటే క్రాస్లో ఉంటుంది కాబట్టి ఎక్కువ వస్తుంది అనమాట నడుము లూజు. మళ్ళీ మధ్యన అక్కడక్కడ కూర్చోబెట్టాల్సి వస్తుంది. అలా రాకుండా లూజ్గా పట్టుకొని అయితే స్టిచ్ చేసుకోండి. నిదానమైన పర్లే, సాగకుండా క్లాత్ కరెక్ట్గా కుట్టుకోవాలి. చూడండి, ఇక్కడ కింద లంగా అయితే కుట్టుకున్నాం కదా, ఇంక ఇక్కడ జిగ్జాగ్ చేసుకోవాలా. చూడండి, నడుము లూజు కూడా మనకి కరెక్ట్గా వచ్చింది. లైనింగ్ ఎక్కువ, ఒరిజినల్ పీస్ తక్కువ అయితే ఏం రాలే, కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఇది నడుము కట్టుకోవడం కోసం లాడాలన్నమాట. చూడండి, ఇక్కడ క్రాస్గా పెట్టి నేనైతే కుడుతున్నా. ఎంత క్రాస్గా వస్తే అంత క్రాస్గా కుట్టుకున్నామంటే మనకి బాగుంటుంది. వెనకలకు కట్టుకున్నప్పుడు స్ట్రైట్గా కూడా వేస్తారు కొంతమంది, కానీ క్రాస్గా ఉంటేనే బాగా లుక్ ఉంటుంది. ఇప్పుడు రెడీమేడ్ డ్రెస్సులకైతే సేమ్ వస్తుంది కదా, అట్లనే క్రాస్లో వస్తుంది. ఈ విధంగా క్రాస్ కట్ చేసుకొని ఇంకొకటి సేమ్ అదే విధంగానే కుట్టేసుకోవాలి. రెండోది కూడా సేమ్ అదే విధంగానే క్రాస్లో పెట్టి ఈ విధంగా కుట్టుకోవాలా.
ఇది కూడా మనము క్రాస్ పీసే తీసుకోవాలా, స్ట్రైట్గా కాకుండా. చూడండి ఇక్కడ క్రాస్గా కుట్టయితే కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు తిప్పేసుకోవాలి ఈ క్లాత్ని. ఈ విధంగా 2 తిప్పేసుకోవాలా. ఈ మూల మనకి క్రాస్లో కుట్టినప్పుడు క్రాస్ రావాలి కదా, అందుకోసం ఇట్లా క్రాస్గా తిప్పేసిన నేనైతే. చూడండి రెండోది కూడా సేమ్ అట్లనే తిప్పేసుకోవాలా. నేను స్టెప్ బై స్టెప్ కుడుతున్నా మీకు అర్థం కావడం కోసం. ఫస్ట్ అయితే లంగా అయిపోయింది, తర్వాత లాడలు కుడుతున్నా కదా. చూడండి ఈ విధంగా 2 లాడలు కుట్టేది అయిపోయింది కదా. ఇప్పుడు పక్కన పెట్టేసి ఇప్పుడు హ్యాండ్స్. ఈ హ్యాండ్స్ వచ్చేసి మనకి సమోసా టైప్లో వస్తుంది అన్నమాట, క్రాస్లో ఫిష్ హ్యాండ్స్ మాదిరి. ఇప్పుడు ఇది డబల్ ఉంది కదా, దీని మీద ఒక స్టిచ్ చేసుకున్నామంటే మనకి కదలదనమాట హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు. అందుకోసం ఈ విధంగా లైనింగ్ అయితే జాయింట్ చేస్తామో అదే విధంగానే ఇది కూడా మనం ఇట్లా కుట్టేసుకున్నామంటే మనకి క్రాసులు అనేది రాదు. చూడండి హ్యాండ్స్ కూడా అయిపోయింది. చాలా సింపుల్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా కూడా ఈజీగా అర్థమవుతుంది. హ్యాండ్స్ కుట్టిన తర్వాత ఈ విధంగా వస్తుంది చూడండి. ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ చూద్దాం. ఈ ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి నేను లైనింగ్ని జాయింట్ చేసుకున్నా. నేను ఫ్రంట్ వచ్చేసి పలక మెడ పెట్టినా కదా, బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్. ఇప్పుడు మనం చుట్టూగా కుట్టుకొని జాయింట్ చేసుకోకుండా కుట్టి తిప్పాలనుకున్నప్పుడు ఓన్లీ నెక్ మాత్రమే కుట్టుకోండి. మనం పైపింగ్ చేసుకోవాలనుకుంటే అంతా జాయింట్ చేసి పైపింగ్ చేసుకోవాలా. ఇక్కడ నేను కుట్టి తిప్పేస్తున్నా చూడండి, ఓన్లీ నెక్ ఒకటే కుడుతున్నా. మనం ఏ షేప్లో అయితే కట్ చేస్తామో ఆ షేపు పర్ఫెక్ట్గా వచ్చేలాగైతే మనం స్టిచ్చింగ్ చేసుకొని తిప్పి కుట్టుకోవాలా. చూడండి ఇక్కడ నేను పలక మెడ పెట్టినా కదా, ఈ విధంగా కుట్టిన తర్వాత కట్ చేసుకోవాలా. ఇక్కడ మూలల దగ్గర ఒక చిన్న ఘాటు పెట్టుకున్నామంటే మనకి నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా తిరిగేసుకొని నీట్గా సర్దుకొని పైన ఒక కుట్టేసుకోవాలా. ఇట్లా మూల దగ్గరికి వచ్చిన తర్వాత ఆపి మళ్ళీ పాదం లేపి తిప్పుకోవాలా. ఏ నెక్ పెట్టుకున్నా సేమ్ ఇదే పద్ధతి అండి కుట్టుకోవడం కోసం అయితే. చూడండి పలక మెడ కూడా నీట్గా కుట్టేసినా కదా. ఇప్పుడు రౌండ్గా మొత్తం లైనింగ్ని జాయింట్ చేసుకున్నాం. ఎంత తొందర అయిపోతుంది అంటే అంత తొందర అయిపోతుంది చిన్నపిల్లలది అయితే మాత్రం. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలా. చూడండి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఈ బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ అదే విధంగానే కుట్టుకోవాలా. మనకి ఇక్కడ మధ్యలో జాయింట్ వచ్చింది, ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ మనం జిబ్ అయినా వేసుకోవచ్చు, ఉక్స్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి నేను ఉక్స్ పెడుతున్నా, అది కూడా చూడండి మీకు అర్థమవుతుంది నేను ఎట్లా కుడుతున్నాను అనేది. చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ ఉక్స్ పెట్టుకెళ్ళి అయితే కుట్టిన, తర్వాత నెక్ కుడుతున్నా. కుట్టిన తర్వాత ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర మనం అక్కడక్కడ చిన్న ఘాట్లు పెట్టుకున్నామంటే మనం తిప్పేసినప్పుడు మనకి రౌండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మనకు మూల రావాలి కదా ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర, అందుకోసం నేను ఈ విధంగా పిన్నితోటి అయితే తీస్తున్నా. ఈ విధంగా కింది క్లాత్ పైకి కనిపించకుండా పైన క్లాత్ కిందికి కనిపించకుండా కరెక్ట్గా వచ్చేలాగైతే ఇట్లా స్టిచ్చింగ్ చేసుకోండి. చూడండి ఒక సైడ్ అయిపోయింది కదా, మొత్తం రౌండ్గా లైనింగ్ని జాయింట్ చేసుకోవాలా.
ఒక సైడ్ అయిపోయింది కదా, సేమ్ అట్లనే రెండో సైడ్ కూడా కుట్టుకుందాం. ఈ విధంగా రెండో వైపు కూడా సేమ్ అట్లనే కుట్టుకోవాలా. ఫస్ట్ అయితే నెక్ కుట్టినా కదా, ఇక్కడ కింద ఉక్సు పట్టి కోసం ఈ విధంగా కుట్టుకోవాలా. మీకు కటింగ్ వీడియో చూడండి అర్థమవుతుంది. ఈ విధంగా రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న ఘాట్లు పెట్టుకున్నామంటే మనకి రౌండ్గా వచ్చేస్తుంది. ఇక్కడ పైన ఒక కుట్టేసుకోవాలా. ఈ విధంగా మొత్తం అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలా. చూడండి ఎంత ఈజీగా అయితే అయిపోయింది కదా. ఫ్రంట్ అయిపోయింది, బ్యాక్ అయిపోయింది. ఇంకా ఈ విధంగా సైడ్ క్లాత్ని కట్ చేసుకున్నామంటే మనకు నీట్గా ఉంటుంది. నేను ఇక్కడ ఒరిజినల్ పీస్ మెజర్మెంట్తో కట్ చేసిన, లైనింగ్ మాత్రం ఒక మెజర్మెంట్ పెట్టి కట్ చేసిన. అందుకే లైనింగ్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి కట్ చేస్తున్నా. మీరు ఏది అయితే తీసుకుంటారో కరెక్ట్గా మెజర్మెంట్ అదే తీసుకొని కట్ చేసుకోండి. చూడండి ఇక్కడ ఉక్సు పట్టి కాజపట్టి కదా, ఇవి రెండు ఒక దాని మీద ఒకటి పెట్టి అయితే నేను ఇక్కడ కుడుతున్నా. మనకి ఎంతవరకు అయితే కావాలో అంతవరకు ఈ విధంగా కుట్టుకొని మనకి ఎన్ని ఉక్సులు కావాలో దాన్ని బట్టి హైట్ని తీసుకోవాలా. నేను ఇక్కడ 2 ఉక్సుల కోసం అయితే చేసిన. చూడండి ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి రెడీ అయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండుని షోల్డర్ జాయింట్ చేసుకుందాం. ఈ విధంగా షోల్డర్ని సమానంగా పెట్టి జాయింట్ చేసుకొని రెండో కుట్టు కూడా వేసుకోవాలా. హ్యాండ్స్కైనా షోల్డర్కైనా డబుల్ కుట్టు ఖచ్చితంగా వేసుకోవాలా. చూడండి ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేసిన తర్వాత ముందరేమో పలక మేడ, బ్యాక్ సైడ్ ఏమో రౌండ్ నెక్ వచ్చింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ని జాయింట్ చేసుకుందాం. కరెక్ట్గా సెంటర్ పార్ట్ని పెట్టి షోల్డర్ దగ్గర నుంచి మనము కరెక్ట్గా ఉందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోవాలా. చూడండి ఇక్కడ మనకి కరెక్ట్గా వచ్చింది. ఈ చివరి నుంచి కుట్టేసుకోవాలా. ఒకవేళ క్లాత్ తక్కువ ఉందనుకో డైరెక్ట్ సెంటర్ షోల్డర్ దగ్గర నుంచి అటు సగం ఇటు సగం కుట్టుకున్నారంటే మనకి రెండు వైపులా సమానంగా వస్తుంది. సేమ్ అదే విధంగానే రెండు హ్యాండ్స్ని కూడా జాయింట్ చేసుకోవాలా. ఇందాక చూపించింది చివరి నుంచి కుట్టిన, ఇప్పుడు సెంటర్ నుంచి కుడుతున్నా. చూడండి అటు సగం ఇటు సగం మీకు ఎట్లా ఈజీ అనిపిస్తే అట్లా స్టిచ్చింగ్ చేసుకోండి. ఈ విధంగా అయితే హ్యాండ్స్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనము లాడల్ని జాయింట్ చేసుకుందాం. కింద 1 ఇంచ్ అంతా వదిలిపెట్టి మనం లైనింగ్ అది లాడల్ని మనము ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇవి రెండు మనకి కుట్టేటప్పుడు అడ్డం రాకుండా ఈ విధంగా కట్టుకున్నామంటే మనకి కుట్టు మీద పడదనమాట. లాడలు ఇట్లా ముడతలు లేకుండా టైట్గా లేకుండా ఈ విధంగా ముడేసుకొని సైడ్ కుట్లు వేసుకుందాం. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ చేసేటప్పుడు ఎంత క్లాత్ వదులుతామో స్టిచ్చింగ్ అప్పుడు కూడా సేమ్ అంత క్లాత్లోనే మనము కుట్టు సైడ్ కుట్లు అనేది వేసుకోవాలి. చూడండి ఇట్లా లాగి సమానంగా పెట్టుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో మనం కరెక్ట్గా టేప్ తీసుకొని కొలుచుకోవాలా. మనకి 12 ఇంచులు రావాలా. నడుము లూజు చెస్ట్ లూజు సేమ్ ఉంటుందని చెప్పినా కదా. ఇక్కడ మనకి 2 ఇంచులంతా మనం క్లాత్ వదిలిపెట్టినాం కదా. కరెక్ట్ ఆ 2 ఇంచులని ఈ విధంగా మార్క్ వేసుకొని మనము కరెక్ట్గా ఈ విధంగా మార్క్ వేసుకొని దానిపైన స్టిచ్చింగ్ వేసినామంటే మనకి కరెక్ట్గా మెజర్మెంట్ అనేది వస్తుంది.
మనకి చెస్ట్ నడుము 2 ఇంచులు తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా టేప్తో 2 ఇంచులు చూసుకుంటూ మనము సైడ్ కుట్లు వేసుకోవాలి. మనం కుట్లు కూడా కరెక్ట్గా చక్కగా వేసుకున్నామంటే మనకు లూజ్గా ఫిట్టింగ్గా కరెక్ట్గా వస్తుంది, క్రాస్లు వేసుకోకుండా. చూడండి, సేమ్ అట్లనే ఇవతల సైడ్ కూడా 2 ఇంచులకు మార్క్ వేసుకొని ఎక్కడైతే మనం మార్క్ వేసినామో ఆ మార్క్ మీద స్ట్రైట్గా కుట్టేసుకుంటూ రావాలా. ఇక్కడ మనం ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు వేసుకోవచ్చు. ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందో లేదో చూడండి ఒకసారి. కరెక్ట్ అయితే వచ్చింది. నడుము దగ్గర కూడా సేమ్. ఇప్పుడు లంగాని ఇట్లా పెట్టి చూసినామంటే మనకి కరెక్ట్గా రావాలన్నమాట. నడుము లూజు మనకి ఇక్కడ కొంచెం తగ్గింది కాబట్టి ఈ విధంగా ఒక కుట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి కరెక్ట్గా అయితే వచ్చింది కదా. ఇప్పుడు నడుముని జాయింట్ చేసుకోవాలి సైడ్ కుట్లు వేసుకొని. ఇక్కడ ఎన్ని కుట్లైనా వేసుకోవచ్చు మన క్లాత్ ఉందంటే. ఈ చివర్లో మనకి కుట్టేటప్పుడు అడ్డం రాకుండా ఈ విధంగా నేనైతే మడత పెట్టయితే కుడుతున్నా. మనం రౌండ్గా కుట్టాలి కదా లంగా, అందుకోసం అడ్డం రాకుండా రేపు ఏమన్నా టైట్గా నిప్పుకోవడం కోసం ఈజీగా ఉంటుంది ఇట్లా కుట్టుకోవడం వల్ల. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ కూడా అయిపోయింది, బ్యాక్ అంతా కలిపి కుట్టేసినాము కదా. ఇప్పుడు నడుము లంగని వాడి పార్ట్ని జాయింట్ చేసుకుందాం. కరెక్ట్గా కుట్టు దగ్గర నుంచి మనం స్టార్ట్ చేయాలి. ఈ విధంగా లాగకుండా నిదానంగా అయితే ఈ విధంగా కుట్టేసుకోవాలి. మళ్ళీ లాగి కుట్టామంటే మనకి లంగా లూజ్ అనేది వస్తుంది. చెప్పినా కదా మీకు, అది మళ్ళీ అక్కడక్కడ చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ రావాల్సి వస్తుంది. లాగకుండా స్లోగా అయితే కుట్టండి, కరెక్ట్గా వస్తుంది. పూర్తి వరకు చూడండి, నాకు కొద్ది కూడా క్లాత్ ఎక్కువ తక్కువ అనేది రాదు. ఎంత నీట్గా వస్తుంది అంటే అంత నీట్గా మనం తీసుకునే మెజర్మెంట్ని బట్టి మనకి ఇక్కడ కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఫ్రాక్ అయితే ఈ విధంగా వచ్చింది కదా. చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ సైడు. మనం ఈ విధంగా లాడలు కుట్టుకోవడం వల్ల ఫ్రాక్కి లుక్ వస్తుంది. చూడండి, ఇక్కడ కింద వచ్చేసి జిగ్జాగ్ చేసుకోవాలి మనం. చూడండి, మొత్తం కుట్టిన తర్వాత అయితే ఫ్రాక్ ఈ విధంగా ఉంది. మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా అయితే నేను స్టిచ్చింగ్ కటింగ్ రెండైతే పెట్టినాను. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి.